వెంటనే ఎత్తివేయాలి. 36 మంది కేసులు వెంటనే రద్దు చేయాలి. వెంటనే బుక్ చేయాలి. స్టోరేజ్ బోర్డు వెంటనే బుక్ చేయాలి. మొండి వైఖరి నశించాలి. మేనేజ్మెంట్ మొండి వైఖరి స్టోరేజ్ హోటల్ వెంటనే బుక్ చేయాలి. 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 వాళ్ళు చేసినటువంటి ఓటీని వాళ్ళకి ఇవ్వడం చట్టసమ్మతం ఇవ్వండి అని చెప్పి అడిగిన సీజీఎం గారు ఇచ్చేదానికి 15వ తేదీని కార్మికులు లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యను విన్నవించుకుంటే లేబర్ ఆఫీసర్ గారు సీజీఎం గారు లేబర్ ఆఫీసర్ జనరల్ మేనేజర్ ఆ నేపథ్యంలో కార్మికులు ఎలాగైనా నశించాలి. సీజీఎం మొండి వైఖరి 36 మంది సస్పెండ్ వెంటనే ఎత్తివేయాలి. 36 మంది సస్పెండ్ వెంటనే రద్దు చేయాలి. పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మేనేజ్మెంట్కి ఉంది. మేము ఆయన ఏ ఇబ్బందులు లేకుండానే బయటపడతాడని మేము ఎన్ఏడిలో గత 20 సంవత్సరాలుగా ఏదైతే కార్మికులు చేస్తున్నటువంటి ఓటీ నెలకు 38 గంటలే బుక్ చేస్తారో అంతకంటే అదనంగా ఓటీ చేస్తే దాన్ని 20 స్టోరేజ్ ఓటీగా ఉంచుతారు. ఓటీ లేని కాలంలో వాటిని ఇచ్చేటటువంటి ఆనవాయితీ డాక్యార్డ్లో కానీ ఎన్ఏడిలో కానీ గత 20 సంవత్సరాలుగా కొనసాగుతుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి సీజీఎం గారు నవంబరు 1 నుండి దాన్ని ఇచ్చేదానికి నిరాకరించారు. డైలీగా ఇచ్చేటటువంటి ఓటీల మీద కూడా సంతకం చేయడం మానేవేశారు. సూపర్వైజర్స్ నుండి జనరల్ మేనేజర్ వరకు సీజీఎం గారికి వెళ్ళి చట్టబద్ధంగా వాళ్ళు చేసినటువంటి ఓటీని వాళ్ళకి ఇవ్వడం చట్టసమ్మతం ఇవ్వండి అని చెప్పి అడిగిన సీజీఎం గారు ఇచ్చేదానికి సిద్ధపడ్డా. 15వ తేదీని కార్మికులు లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యను విన్నవించుకుంటే లేబర్ ఆఫీసర్ గారు సీజీఎం గారితో మాట్లాడారు. సీజీఎం గారు లేబర్ ఆఫీసర్ మాట వినలేదు, జనరల్ మేనేజర్ మాట వినలేదు. ఆ నేపథ్యంలో కార్మికులు ఎలాగైనా దీన్ని బుక్ చేయాలని యూనియన్లు సంప్రదించినప్పుడు యూనియన్లు లేబర్ ఆఫీసరు కలిసి వెళ్ళి సంప్రదించిన సమస్య పరిష్కారం కాలేదు. జనరల్ మేనేజర్ గారు సమక్షంలోనే ఇతర అధికారులు కూడా ఉంటుండగానే యూనియన్లు సక్రమంగా రిపోర్ట్ చేయడం లేదు, మాతో డిస్కస్ అయినటువంటి అంశాలని కార్మికులకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు కనుక కార్మికులు అంగీకరించడం లేదు. నేను చెప్తాను డైరెక్ట్గా కార్మికులు తీసుకురండి అని కార్మికులు ఆహ్వానించింది సీజీఎం గారు. మధ్యాహ్నం 3:30కి లేబర్ ఆఫీసర్ గారు, యూనియన్లు, ఇతర అధికారులతో పాటు కార్మికులు సీజీఎం గారు ఆఫీస్కి వెళ్ళారు. సీజీఎం గారు చట్ట ప్రకారం ఏదైతే స్టోరేజ్ ఓటీ ఉందో ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. మీరు చట్టం గురించి చెప్తున్నారు, మీరు వచ్చిన తర్వాత కూడా ఎన్ఏడిలో రాత్రి 8 గంటల తర్వాత డ్యూటీ చేయించినటువంటి రోజులు ఉన్నాయి. ఫుల్ నైట్లు డ్యూటీ చేయించినటువంటివి ఉన్నాయి. ఎందుకంటే కొన్ని టెస్టింగ్ ట్యూనింగ్స్ జరిగినప్పుడు ఆయుధాలు వాటిని కంటిన్యూస్గా వాటిని రన్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అదనపు పని చేయవలసి వస్తుంది. అందువల్ల మీరు వచ్చిన తర్వాత జరుగుతుందంటే నేను వచ్చిన తర్వాత జరిగినా నేను దాన్ని అంగీకరించను. ఏ అధికారి అయితే పెట్టారో ఆ అధికారుల మీద నేను చర్యలు తీసుకుంటానని చెప్పి సీజీఎం గారు చెప్పడం, దాని మీదట మహిళలు మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తే నాకు మూడ్ లేదు, నాకు మూడ్ వచ్చినప్పుడు మీతో మాట్లాడుతానని వారు తప్పుడు మాటని అనగానే అక్కడికి వెళ్ళినటువంటి కార్మికులకి నాయకులకి కోపం వచ్చింది. వారి మీద కేకలేస్తే ఆ కేకలు చేసినటువంటి వాటిని వీడియో తీసి ఇప్పుడు 6 మంది మీద పోలీస్ కేసు పెట్టారు. 36 మందిని సస్పెండ్ చేశారు. మొదటి దఫా సస్పెండ్ చేసినటువంటి వాళ్ళలో 7 ఆ స్పాట్లో లేనటువంటి వాళ్ళని మీరు సస్పెండ్ చేశారని చెప్పి కమాండ్ అధికారులకి చెప్తే ఆ 7 రీవోక్ చేసి మరొక 7 కొత్తగా సస్పెన్షన్లు చేసినటువంటి దుర్మార్గమైనటువంటిది ఈరోజు ఏర్పడింది. ఈ 36 మంది సస్పెన్షన్లు రీవోక్ కావాలని, 6 మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ని రద్దు చేయాలని, ఏదైతే గత 20 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి కార్మికులు కష్టంతో ఆర్జించినటువంటి ఆ స్టోరేజ్ ఓటీ ఏదైతే ఉందో దాన్ని బుక్ చేయాలనేటటువంటి డిమాండ్లతో గత 22 నుండి ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
గత 5 రోజుల నుండి ఇక్కడ సత్యాగ్రహ దీక్ష జరుగుతుంది. దేశవ్యాప్తంగా రక్షణ రంగ కార్మికుల మీద జరుగుతున్నటువంటి ఈ వివక్షతకు వ్యతిరేకంగా, నిర్బంధానికి వ్యతిరేకంగా అఖిల భారత ఫెడరేషన్ విక్టిమైజేషన్ వ్యతిరేక దినం పాటించాలని చెప్పి పిలిపించింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఎక్కువగా ఇక్కడ విక్టిమైజేషన్ జరిగింది కనుక విక్టిమైజేషన్ వీక్ జరపాలని చెప్పి అనుకున్నాం. 6వ తేదీ నుండి ఇది మొదలవుతుంది. 8వ తేదీని ఈ దీక్షా శిబిరం నుండే గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన బైక్ ర్యాలీ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అలాగే రేపు 6వ తేదీని అన్ని ట్రేడ్ యూనియన్లతో, విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు, పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి యూనియన్లతో ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరి మద్దతు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నాం. అలాగే నిన్న ఏఐడిఎఫ్ భాగస్వామి యూనియన్లు డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ సమక్షంలో సమావేశమై ఈ విక్టిమైజేషన్ వారం ఏదైతే ఉందో ఆ వారాన్ని జయప్రదం చేయడం కోసం కార్యక్రమాలు ఉధృతం చేయాలని చెప్పి అనుకున్నాం. పత్రికా విలేకరులుగా ప్రజలకు సమాచారాన్ని అందించేసే వారధులుగా మా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఈ నిర్బంధాన్ని, మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని విశాఖ ప్రజల దృష్టికి, ఆంధ్ర ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మాకు మీ వంతు సహకారాన్ని అందించాలని చెప్పి